హాయ్ అందరికి. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి ఫ్రైడే రోజు చేసిన వ్లాగు. అయితే 3, 4 రోజుల నుంచి ఇక్కడ వర్షం అయితే పడుతూ ఉంది. మార్నింగ్ లేసి బయట అలికి ముగ్గు పెడదాం అనుకుంటే ముసురొస్తూనే ఉంది. ఇంకా అందుకే ఇంకా బయటయితే అలికి ముగ్గు పెట్టలేదు. డైరెక్ట్ టిఫిన్ అయితే చేస్తున్నాను. ఈరోజు టిఫిన్‌లోకి రాగి రొట్టెలైతే చేస్తున్నా. పిల్లలకేమో నైట్ వండిన అన్నం కొంచెం మిగిలిపోయింది. దాంతోని పొటాటో రైస్ చేస్తాను. మా సార్‌కేమో టిఫిన్‌లోకి రాగి రొట్టె అయితే చేస్తున్నాను. ఇగ రొట్టె అంటే మళ్ళా మీరందరూ ఇట్లా మన చేతి పైన ఓన్లీ పిండిని మాత్రమే కలిపి పెడతాం గదా! అలాంటిది కాదు. కొంచెం సర్వప్ప టైప్‌లో ఉండేటట్టుగా చేస్తున్నాను. ఫస్ట్ ఒక 2 కప్పుల రాగి పిండి తీసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి, ఆనియను తర్వాతొచ్చి కొంచెం క్యారెట్ తురుము, తోటకూర వేసుకొని ఇంగు పిండినంతా ఇలా చక్కగా అంతా కలిసేటట్టుగా కలుపుకొని ఒక 5 ముద్దలు సెపరేట్ చేసుకొనైతే పెట్టుకున్నాను. ఇవి రొట్టెల్లాగానే చేతి పైనే కొడదాం. కాకపోతే ఏంటంటే, ఒక ప్లాస్టిక్ కవర్ పైనయితే చేస్తాను నేను. ఇగ చూస్తుండ్రు గదా! 5 ముద్దలు సమానంగా ఉండేటట్టుగా చూసుకుంటున్నాను. ఇగ ఒక్కొక్కటైతే ఫస్టు ఒక ముద్దను తీసుకొని, ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటది కదా! దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసి, ఈ ముద్దను తీసుకొనైతే స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా మనం చేతి పైన అప్పాలు చేస్తాం చూడండి. అవి రొట్టెలంటాం గదా! ఆ రొట్టెలు చేసేటట్టుగానే ఇది గూడా చేయాలి. కాకపోతే కొంచెం మందంగా ఉండాలి ఈ రొట్టెలైతే. నాకిలా చేత్తో చేసే రొట్టెలు గూడా వచ్చు. సజ్జ రొట్టె, జొన్న రొట్టె అయితే చేస్తాను. రాగి రొట్టె అయితే ఎప్పుడూ చేయలేదు. అంటే ఇట్లా ఆనియన్స్ ఏసి చేసినా గానీ సింపుల్‌గా ఉంటాయి గదా! పిండి పెట్టి చేస్తాం. అలాంటి రొట్టెలైతే చేయలే గానీ జొన్న రొట్టె, సజ్జ రొట్టె ఇంతకు ముందుకు విషమ చిన్నప్పుడున్నప్పుడు రోజు మా సార్‌కి చేసి పెట్టేదాన్ని. ఇక ఇప్పుడైతే మొత్తం రొట్టెలాగా చేసుకున్న తర్వాత గ్యాస్ పైన పెంక పెట్టుకొని ఇంగ రొట్టెనైతే కాలుస్తూ ఉన్నాను. ఇదేంటంటే కొంచెం అటు ఇటు మంచిగా ఆయిలేసుకుంటూ దోరగా అయితే కాల్చుకోవాలి. ఇది మెత్తగా ఉంటది. క్రిస్పీగా అయితే ఏముండదు. కొంచెం పైన లేయర్ మాత్రమే క్రిస్పీగా ఉంటది. మిగతాదంతా కొంచెం సాఫ్ట్‌గానే ఉంటది. ఇలా అయితే 2 పక్కల మంచిగా అయితే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టినామనుకో రొట్టె అయితే మాడిపోతది. ఇగో నేనైతే ఈ రాగి రొట్టెలు జేయడం అయితే ఇదే ఫస్ట్ టైము. అంటే ఇప్పుడు ఇట్లా ఉల్లిగడ్డేసి, క్యారెటేసి జేయడం గూడా ఫస్ట్ టైము. ఇంతకు ముందుకు జొన్న పిండితోని, సజ్జ పిండితోని చేసినా అని జెప్పినా గదా! రాగి పిండితోనైతే జేయలేదు. ఇక ఈరోజైతే జేస్తున్నా. టేస్ట్ అయితే మంచిగనే వచ్చినాయి. ఎందుకంటే మా సారు ఆయనకి నేను బాక్స్‌లోకి 3 పెట్టినా. 2 ముద్దలుంటే అవి నేను ఈవినింగు సర్వపిండి చేద్దామని జెప్పి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టినా. ఇక తనేమో స్కూల్లో కొంచెం తిన్న తర్వాత ఎక్కువ అనిపించిందంట. ఒక హాఫ్ చపాతీ వరకు తీసుకొనొస్తే దాన్ని నేను టేస్ట్ చేసినా బాగా నచ్చింది. రాగి రొట్టెలయితే చేసేసినా గదా! ఇంకో పక్కన పిల్లల కోసమయితే పొటాటో రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా మా వాళ్ళైతే నిద్ర లేవలేదు. రొట్టెలైతే చేసినా గదా! ఇంక వాళ్ళ కోసం రైస్ అయితే చేద్దామని జెప్పి ఆలుగడ్డ ముందుగానే కట్ చేసి, ఇంకా హీటర్ పైనయితే పెట్టేసిన. ఈలోపుగా వాళ్ళకి వేడి నీళ్ళైతే తాగడానికి కెటిల్‌లో పోషిన. నేను వామ్ వాటర్ వేడి చేసిన తర్వాత పిల్లలిద్దరిని లేపి వాళ్ళకి వాటర్ ఇస్తాను. ఆలోపుగా నా టిఫిన్ మొత్తం కంప్లీట్ అయిపోతది. ఇక వాళ్ళు లేచిన తర్వాత నేను వాళ్ళతోనే ఉంటాను. హడావిడైతే జేయించను. ఇప్పుడు నేను 5:40కి అట్లా లేచాననుకో, లేవగానే బయట గింజలేసి, కొన్ని వాటర్ తాగి టిఫిన్ అయితే చేస్తాను గదా! 6:30కి అట్లా టిఫిన్ అయిపోతే వెంటనే వెళ్ళి పిల్లలనైతే లేపుతాను. ఇంక వాళ్ళకి వాటర్ ఇచ్చిన తర్వాత వాళ్ళని గూడా ఫ్రెష్ అప్ చేయిస్తాను. అంతేగాని పొద్దునైతే నేను హడావిడి పడను. వాళ్ళని గూడా హడావిడి ఏం పెట్టను. ఇగ ఇప్పుడైతే బాక్సులయితే పెట్టినా. పిల్లలకేమో పొటాటో రైస్, మా సార్‌కేమో రాగి రొట్టెలు, కొంచెం మామిడికాయ పచ్చడయితే పెట్టినా. ఎంతైనా ఉత్తి రొట్టెలు తినడం కష్టం గదా! అందుకే కొంచెం మామిడికాయ పచ్చడయితే పెట్టి బాక్స్‌లో అయితే పెట్టినా. ఈలోపు పిల్లలిద్దరిని లేపడానికి ఇగ ఫస్ట్ అయితే గ్లాస్‌లలో వామ్ వాటర్ అయితే పోస్తున్నాను. నేను లేవగానే కొన్ని వాటర్ తాగినా. అందుకే ఇంకా నాకు కూడా కొన్నయితే వామ్ వాటర్ తాగేసి పిల్లలిద్దరిని నిద్ర లేపిన తర్వాత విషమ్మకైతే రెడీ చేసిన. ఆ తర్వాత కన్నయ్య గూడా బ్రష్ అప్ అయిపోతూ ఉంటాడు గదా! ఇగ నేను విషమ స్కూల్‌కెళ్ళగానే నేను ఫ్రెష్ అప్ అయిపోతాను. ఆలోపుగా కన్నయ్య ఏం చేస్తాడంటే విష్‌తో పాటుగా టిఫిన్ అయితే తింటరు. రోజు టిఫిన్ ఏం తినరు. వాళ్ళకిష్టం ఉంటే తింటరు. లేకపోతే లేదు. ఇప్పుడు ఇలాంటి రైసులు చేసినప్పుడు, పూరి చేసినప్పుడు, రోటీ సబ్జీ ఉన్నప్పుడైతే తింటరు. మామూలు టైంలో ఉప్మాలు చేస్తేనేమో అంతగా ఏం తినరు.
ఇంక విషయము స్కూలుకి పోయిన తర్వాత నేను గూడా ఫ్రెష్ అప్ అయిపోయి, ఇగ కన్నయ్యనైతే స్కూలుకి తీసుకెళ్ళడానికి రెడీ జేస్తున్నాను. ఇగ ఈసారి బీహార్‌లో అయితే చలి మస్తు తొందరగానే స్టార్ట్ అయిపోయింది. మేమేమనుకున్నామంటే మొన్నటిదాకా ముసురొస్తుంది కాబట్టి, అందుకే 24 అవర్స్ బాగా చలి పెడుతుందని జెప్పేసి అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు ఇగ వింటర్ వచ్చింది గదా! ఇప్పుడు కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయింది. పోయిన సంవత్సరమైనా నవంబర్ ఎండింగ్‌లో స్టార్ట్ అయిపోయింది గానీ, ఇప్పుడు నవంబర్ స్టార్టింగ్‌లోనే చలి స్టార్ట్ అయిపోయింది. ఇగ పిల్లలకి ఇక్కడ చలి ఎక్కువుంటది కాబట్టి వింటర్‌లో యూజ్ చేసే బట్టలెయ్యాలి. అవన్నీ కబోర్డ్‌లో పెట్టినా. అవన్నీ బ్యాగ్‌లో అయితే బయటికి తీసి పెడతాను. ఇగ ఇప్పుడైతే కన్నయ్యని రెడీ చేషినా గదా! స్కూలుకి తీసుకెళ్ళడానికి. ఇగ నేను గూడా జుట్టయితే ఇప్పుకొని ఒక క్లిప్ అయితే పెడుతున్నాను. నాకైతే రోజు కన్నయ్యని స్కూల్లో దింపేసొస్తాను. ఎట్లాగో బయటికెళ్తాను. ఆ తర్వాత నాకు కూడా మార్నింగ్ స్నానం చేయడం అయితే అలవాటయిపోయింది. 7:40 వరకల్లా నేను మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోతాను. ఇక రెడీ అయ్యి పిల్లలనైతే స్కూల్లో దింపేసొస్తాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా! ఇక్కడ చాలామంది అయినా సరే ఇప్పుడు స్కూల్లో క్లాస్ రూమ్ వరకెళ్ళి పిల్లల్ని దించేసి వస్తాం కాబట్టి మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోతాము. ఇక దగ్గరనే అయినా సరే మనం ఫ్రెష్ అప్ అవ్వలేదనుకో, మళ్ళా ఆడ టీచర్స్ వాళ్ళందరూ ఉంటారు. ఇక మరి వాళ్ళందరూ జూషిరనుకో ఏమనుకుంటారు మనల్ని జూషి? ఇంగో వీళ్ళే నీట్‌గా రాలేదు. వీళ్ళకే ఫ్రెష్ అప్ అవ్వడం దెలవదు. ఇంక వీళ్ళు స్కూల్‌కి పిల్లల్ని నీట్‌గా పంపిస్తారా? మళ్ళా వాళ్ళకి తెలుస్తదా నీట్‌నెస్ అనేది? వాళ్ళకి మంచి క్రమశిక్షణ నేర్పుతారా? అని జెప్పేసి ఇగ వాళ్ళందరూ అనుకుంటారు గదా! ఎట్లైనా సరే మనం గూడా అట్లనే అనుకుంటాం గదా! వీళ్ళకే సక్కగుండడం దెలవదు గానీ, వీళ్ళ పిల్లలకే నేర్పిస్తారమ్మా వీళ్ళు అని జెప్పేసి మనమే అనుకుంటాం. ఇగ వాళ్ళు గూడా మనల్ని జూసి అనుకోవడంలో తప్పేం లేదు గదా! ఇగ అందుకే నేనైతే రోజు ఫ్రెష్ అప్ అయిన తర్వాతనే పోతా. ఎప్పుడో ఒక్కసారి లేట్ అయితది. ఇగ ఈరోజైతే తనని స్కూల్‌లో దింపేసొచ్చిన తర్వాత వాతావరణం చల్లగుందిగా చాయ్ అయితే తాగుతున్నా. ఇగ వాతావరణం చల్లగున్నా, ఎండగున్నా ఎట్లున్నా గూడా చాయ్ అయితే తాగాలి గదా! ఇగ నేనేం జేస్తా అంటే కన్నయ్యని దింపొచ్చేసరికి టైం అయితే 8:30 అయిపోతది. అప్పుడు నేను చాయ్ అయితే పెడతాను. ఎందుకంత లేట్ అంటే మార్నింగ్ లేవగానే ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని స్కూలుకి పంపియాలంటే నేను వాళ్ళ ముగ్గురు చుట్టే తిరగాలే. ఒకరికి వేడి నీళ్ళు పెట్టాలి, ఒకరికి తయారు జేయాలి, ఒకరికేమో వామ్ వాటర్ తాపియాలి, ఒకళ్ళకి టిఫిన్ పెట్టాలి, కొన్నిసార్లు ఒకళ్ళకి పాలు పోయాలి, మళ్ళీ వాటర్ బాటిల్‌లలో నీళ్ళు పెట్టాలి. ఇదంతా పని ఉంటది. ఇగ ఒక 5 మినిట్స్ గూడా మనం రిలాక్స్‌గా కూర్చొని చాయ్ తాగకపోతే ఎందుకు జెప్పుర్రి? ఇగ అందుకే నేను వాళ్ళు పోయిన తర్వాత చాయ్ అయితే తాగుతాను. ఇగ ఈరోజు చాయ్ తాగుకుంటూ ఒక మంచి పాట వింటున్నా. అదేం పాటంటే 'బెల్లంబువ్వ కన్నా తియ్యగుంటదంట' అని ఒక ఫోక్ సాంగ్ ఉంది గదా! అగో గదైతే ఇంటున్నా. మంచిగా అనిపిచ్చింది. హెడ్‌సెట్ పెట్టుకోలేదు. హెడ్‌సెట్ పెట్టుకుంటే మస్తు ఫీల్ ఉంటది. కానీ నేనేమో హెడ్‌సెట్ పెట్టుకోలేదని చెవు కాడ పెట్టుకొని ఇగ చాయ్ తాగేంత వరకు ఆ పాటలు ఇని రిలాక్స్ అయ్యి ఇక కిచెన్‌లోకొచ్చైతే పనైతే స్టార్ట్ చేసిన. ఈరోజైతే ఫస్ట్ గిన్నెలు తోమిన తర్వాతనే వంట అయితే జేస్తాను. ఇగ నిన్న సోమవారం రోజు వీడియో పెట్టలేదు గదా! వీడియో వాయిస్ చెప్పి రెడీగా ఉంది. అది నేను సామాన్ల వీడియో నిన్న పెట్టినా గదా! అయితే ఆ వీడియో ఏంటంటే వాయిస్ చెప్పి రెడీగా ఉంది. నేను థంబ్‌నెయిల్ గూడా జేశాను. కాకపోతే టైటిలే పెట్టలేదు. అయితే ఎప్పుడైనా సరే నేను టైటిల్ 1:30 తర్వాత ఆ టైంలో కన్నయ్యని తీసుకొచ్చినంక తననికి డ్రెస్ చేంజ్ చేసి ఇంట్లో పనయిపోయినంక అప్పుడు నేను టైటిల్ రాస్తూ ఉంటాను వీడియోకి. అయితే నిన్న ఏమైందంటే, నిన్న అంటే సోమవారం రోజే. ఆ రోజు నేను 11కి స్టార్ట్ జేసిన మార్నింగ్ కబోర్డ్ సదరడము. అయితే ఇంగ 11కి స్టార్ట్ జేసినా గదా! నేను కబోర్డ్ మొత్తం క్లీన్ జేసే వరకు టైం అయితే 4:30 అట్లా అవుతుంది. ఆ టైంలో ఇంకా చాయ్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఫోను జూసిన తర్వాత ఆ వీడియోకి టైటిల్ రాద్దామనయితే నేను అనుకున్నాను. ఇంకా చాయ్ పెట్టుకున్న తర్వాత ఇగ మనం ఏం జేస్తాము, ఎప్పుడైనా ఏదైనా టైమ్ పాస్ కావాలంటే యూట్యూబో, ఇన్‌స్టాగ్రామో ఓపెన్ జేస్తాం గదా! ఇగ నేనైతే యూట్యూబ్ ఓపెన్ జేసి ఇట్లా స్క్రోల్ చేస్తుంటేనే ఒక బస్సు ప్రమాదం అనయితే జూషినా. ఏంది బస్సు ప్రమాదం? అదేంది కర్నూల్‌లో బస్సు కాలిపోయింది గదా! అది ఆల్రెడీ న్యూస్ అయిపోయి గూడా 4 డేస్ అయిపోతుంది. మళ్ళా ఏంటి బస్సు అని జెప్పేసి టైటిల్ రాషినని ఓపెన్ జేసి చూసిన. అయితే అది తాడూరు నుంచి రంగారెడ్డికి, హైదరాబాద్‌కి పోతుందంట. చేవెళ్ళలో యాక్సిడెంట్ అయిందంట బస్సు. అది బస్సు పోతుంటే అపోజిట్ నుంచి ఒక టిప్పర్ లారీ వచ్చేసి ఆ బస్సు మధ్యలో నుంచి దూసుకుపోవడం వల్ల చాలా మందయితే చనిపోయిండ్రు.
ఇగ ఆ న్యూస్‌కి సంబంధించినవి ఒకటెనకొకటి, ఒకటెనకొకటి చూస్తే అసలెంత బాధయిందో. అదే మొన్న జరిగిన కర్నూలు బస్సు ప్రమాదమే ఇంకా మర్చిపోలేదు. అల్ల గూడా 24, 23 పైన చనిపోయిండ్రు. అదే మర్చిపోలేదంటే మళ్ళా ఇంకో బస్సు ప్రమాదం ఇంతమంది ఎట్లా చనిపోయిండ్రు? అసలెందుకిట్లా జరుగుతున్నాయని జెప్పేసి అదే ఆలోచనలో ఉండి ఆ రోజైతే చానా బాధ అనిపిచ్చింది. ఎందుకంటే చాలామంది అంటే చాలామంది చనిపోయిండ్రు. పిల్లల ముందు తల్లిదండ్రులు చనిపోయిండ్రు. తర్వాత ఒక అబ్బాయంట వాళ్ళ నాన్నతో కలిసి బస్ ఎక్కిండంట. అయితే ఆయనేమో వేరే సీట్‌లో కూర్చున్నంట. ఈ అబ్బాయి వేరే సీట్‌లో కూర్చుండంట. యాక్సిడెంట్ అవ్వగానే నాన్న ఎక్కడుండ్రు అని చూస్తే వాళ్ళ నాన్న కనపడలేదంట. వాళ్ళ నాన్న చనిపోయిండని చెప్పి ఆ అబ్బాయి అయితే మస్తు ఏడుస్తుండు. మళ్ళా తర్వాతనేమో ఇంకొక పేరెంట్స్ ఉంటారు గదా! వాళ్ళు వాళ్ళ పిల్లలు హాస్టల్‌లో ఉండంట. వాళ్ళని చూడడానికెళ్తుండంట. తర్వాత ఇంకొక ఆంటీ ఉంటది. అయితే వాళ్ళ అల్లుడు గొడవ చేస్తుండు. వాళ్ళ బిడ్డని తీసుకురమ్మని జెప్పేసి అని. ఆ బిడ్డకు 2 నెల్లో, నెల పాపనో అంట. ఆ బిడ్డని, ఆ మనవరాలిని వాళ్ళ భర్తతోని ఇచ్చి బస్సెక్కిచ్చి పంపించిందంట. ఇంక బస్సెక్కిన 10, 20 నిమిషాలల్ల అగో వాళ్ళందరూ మళ్ళా కాన రాకుండా పోయిండ్రు. తర్వాత ముగ్గురు అక్కా చెల్లెలు. వాళ్ళు మొన్న 1 మంత్ బ్యాక్ వాళ్ళ పెద్దక్క పెళ్ళికొచ్చిండ్రంట. ఇక పెళ్ళంతా ఎక్కడ అక్కడ అయిపోయిన తర్వాత బస్ స్టాండ్‌లోకొచ్చి వాళ్ళ నాన్న బస్ ఎక్కించిండంట. అగో వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు. మళ్ళా తర్వాతనేమో ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళకి 2 నెలల పాపంట. వాళ్ళు సడెన్‌గా గిట్లా ఎంతోమందయితే ప్రాణాలు కోల్పోయిండ్రు. అందరూ కలిసి ఒక 24, 25 పైనే చనిపోయిండ్రు. అది బస్సులో నుంచి అది లారీ పోవడం వల్ల ఆ కంకర మొత్తము ఆ బస్సులో మొత్తం నిండిపోయింది. ఆ కంకర కిందనే ఇగ అందరూ కాళ్ళు పోగొట్టుకున్నోళ్ళు, చేతులు పోగొట్టుకున్నోళ్ళు ఉండ్రు. అసలు ఎంత బాధయిపోయిందో. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా. నిత్యము ఏందో ఏమో ఈ బట్టలు తీసుడేందో, మడత పెట్టుడేందో, మళ్ళీ మడత పోవుడేందో, మళ్ళా మడత పెట్టుడేందో, చదువుడేందో. ఫస్ట్ ఇవి మడత పెట్టిన తర్వాత ఇలా కొంచెం స్పేస్ అయినాక ఇక్కడ వేరే స్టోరేజ్ ఏమన్నా పెడతా. నేను మొత్తం 3 కబోర్డ్లు ఈమెకే ఇస్తే మరి ఆ ఒక్క కబోర్డ్ అది మళ్ళీ చిన్న కబోర్డ్ మేము ముగ్గురం వాడుతున్నాం. చూద్దాం. బట్టలు ఇష్టేనా? తప్పేం తీసివేస్తే తెచ్చిన. ఈ బస్సు ప్రమాదం గురించి మాట్లాడుకుంటా మధ్యలో పాట పాడినా గదా! అది తప్పేమనుకోకురి. ఎందుకంటే, ఇది నేను ఫ్రైడే రోజు చేసిన వ్లాగ్ అని జెప్పినా గదా! బస్సు ప్రమాదం జరిగిందేమో సోమవారము. ఆ సోమవారం రోజు నాకు బాధ అనిపిచ్చి, ఆ ముచ్చట ఇదైతే జెప్తున్నాను. మళ్ళా మీరు వేరే లెక్క అయితే అనుకోకుర్రి. అసలు ఈ 2025కి ఏమైందో అన్ని వరుస ప్రమాదాలలో మొన్ననే కర్నూలు బస్సు అట్లయింది. తర్వాత కాశీ బుగ్గ జాతర అని జెప్పి అగో ఆడ చానా మందే చనిపోయిండ్రు. మళ్ళా నిన్న అసలు ఎట్లనో ఏమో నిజంగా మనుషులు గూడా అట్లనే తయారవుతుర్రు. ఇవి యాక్సిడెంటులు గూడా అట్లనే అయితున్నాయి. మనుషుల్ని ఎందుకనంటే మొన్న కర్నూలులో బస్సు అయితే తగలబడిపోయింది గదా! ఆ బస్సులో ఎంతోమంది చనిపోయిండ్రు. కొందరైతే కుటుంబంతోనే చనిపోయిండ్రు. తల్లిదండ్రులకు దూరమైన పిల్లలు ఉండ్రు. పిల్లలకి దూరమైన తల్లిదండ్రులు, భార్యకు దూరమైన భర్త, భర్తకు దూరమైన భార్య. ఇగో ఇట్లా ఎంతోమంది జీవితాల్లో కోలుకోలేని దెబ్బ తాకితే కొంతమంది మనుషులు ఎట్లుండ్రంటే మరి వాళ్ళకి మానవత్వం, జాలి, దయ ఇవేమి లేవా అనయితే నాకనిపిచ్చింది. ఆ బస్సు తగలబడి అందరి ప్రాణాలు పిట్టలు లెక్క రాలిపోతే వాళ్ళ కుటుంబాలు మొత్తము కన్నీరు మున్నీరయితుంటే కొంతమందికి ఎవరో జనాలకంట జెప్పిర్రంట బస్సు కాలిపోయింది గదా! మరి బస్సు కాలిపోయినప్పుడు చానా మంది బంగారం యేసుకొనుంటరు. ఆ బంగారం గూడా అక్కడే కాలి ముద్ద లెక్క పడుంటది. మనందరం పోయి దూలాడుకొచ్చుకుందాం అని జెప్పేసి
వేరే పక్క డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి, ఆ రోజు రైల్వే స్టేషన్‌లోనో, లేకపోతే బస్ స్టాప్‌లోనో వండుకొనొచ్చి, ఇక తెల్లారి ఆ బస్సు ప్రమాదం జరిగిన దగ్గర మంచిగా జల్లెళ్ళు తీసుకొనొచ్చి జల్లెడ పడుతుండ్రు ఈ జనాలు. అసలేమనాలి? సచ్చి కొందరు ఏడుస్తుంటే, దూరమై కొందరు ఏడుస్తుంటే, వీళ్ళు శవాల మీద బంగారం కోసం వేటాడుతుండ్రంటే అసలేమనాలి? మస్తు ఎట్లనో అనిపిచ్చింది. ఇగ వాళ్ళెంత నిరాశగా చెప్తున్నంటే, "ప్రాణాలు పోయి ఏడుస్తుండ్రా నాయనా" అంటే, "మాకు దొరకలే బంగారం. ముందొచ్చినోళ్ళకి దొరికిందంట. ఏమో ఆళ్ళు తీసుకుపోయిర్రంట. మాకు గూడా దొరుకుతదని ఆశగొచ్చినాం" అని అంటుర్రు. ఒక్కళ్ళకి గూడా అయ్యో! ఆడ ఎంతో మంది చనిపోయిర్రు గదా! మరి ఆడ మేము పోయినంక మాకు బంగారం దొరుకుతదో, ఏండో దొరుకుతదో, ఏదో ఒకటి దొరికినా గూడా వాళ్ళ కుటుంబాలకిస్తాం అనే ఆలోచన ఒక్కరికి గూడా రాకపోవడం అయితే ఎంత దారుణమో గదా! అయినా వాళ్ళ పిచ్చి గానీ, బస్సే కాలి బూడిదయిపోయిందంటే ఇగ బంగారం ఏండి ఉంటాది. మనుషులే ఆగమైండ్రా అంటే. ఏందో ఏమో జనాలు అన్నీ మర్చిపోతుండ్రు. 20 మంది పైన సజీవ దహనం అయిపోతే, ఆ చుట్టుపక్కన ప్రాంతం జూస్తేనే కళ్ళ నిండా నీళ్ళొస్తాయి. అసొంటిది ఆ బస్సు దగ్గర బోయి మరి ఈళ్ళు బంగారం కోసం ఎట్లా జల్లెడ పట్టిండ్రో ఏమో ఆళ్ళకే దెలవాలే. దాంట్లో గూడా అసలు ఒక తల్లయితే ఆ బస్సుకి మంటలు రాగానే వాళ్ళ పిల్లోడు కాలిపోతాడని జెప్పేసి వాళ్ళ కొడుకుని పట్టుకొని అట్లనే కాలిపోయిందంట. ఎంత దారుణమో గదా! అసలు మస్తు బాధనిపిస్తుంది. ఇక నిన్నైతే ఒకింట్లో ముగ్గురు అక్కా చెల్లెళ్ళు వాళ్ళు వాళ్ళ అక్క పెళ్ళిని మంచిగా ఎంజాయ్ జేసి వాళ్ళు కాలేజ్‌కెళ్తుంటే ముగ్గురు ఒకే సీట్‌లో కూర్చున్నారంట. దానివల్ల వాళ్ళు ముగ్గురు చనిపోయిండ్రు. ఇక నిన్న వాళ్ళ అంత్యక్రియలు జరుగుతుంటే ఒకే ఇంట్లో నుంచి ముగ్గురు శవాలు ఇట్లా బయటికి పోతే, వాళ్ళ కుటుంబం సంగతేంటి, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న ఏడుస్తుంటే నాకే మస్తు ఏడుపొచ్చింది. ఇగ ఇంకొక ఆమెనేమో వాళ్ళ అమ్మ కొత్త ఫోన్ కొన్నా వచ్చి తీసుకుపో అంటే, ఇంటికొచ్చి ఫోన్ తీసుకొని పోతుందంట. ఇగ ఆమెకు గూడా ప్రమాదం అయితే జరిగింది. ఇగో గిట్ల ఎంతోమంది భర్తలకు భార్యల్ని దూరం చేసిండ్రు. భార్యలకేమో భర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు కోల్పోయిన కుటుంబాలు, కుటుంబాలని కోల్పోయిన చుట్టాలు, ఫ్యామిలీ ఆవేదన అసలు చెప్పలేనిది. ఇవన్నీ చూస్తుంటే అసలెందుకిట్లా అయితుంది? మొత్తం పిట్టలు రాలినట్టు ఎందుకు రాలుతున్నారు అని జెప్పి మస్తయితే బాధయితుంది. నిన్న మొత్తం నేనైతే అదే ట్రాన్స్‌లో ఉన్నాను. ఊకే వాటికి సంబంధించిన న్యూస్‌లే ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాను. అందరూ గుండెలు బాదుకుంటుంటే, ఆ వీడియో చూస్తున్న నాకే ఏడుపొస్తుందంటే, నిజంగా అనుభవిస్తున్న కుటుంబాలకి అసలు ఏం జెప్పలేము. అంత బాధైతే అనిపిస్తుంది. వాళ్ళకు ఇదంతా తీరని లోటు గదా! అసలేందో ఏమో ఇప్పుడు ఈ కాలం ఇట్లయితుంది. ఎటు జూషినా గూడా ప్రమాదాలే, ఎటు జూషినా గూడా సావులే, ఎటు జూషినా గూడా యాక్సిడెంట్లు. మళ్ళా దానికి తగ్గట్టు గుడికి పోతే తొక్కిసలాట. ఆడ గూడా భద్రం లేదు. ఇగ ఎటువైతుందో ఏమో! చివరికి మనందరం ఏమైతామో ఏమో! ఎటెళ్ళినా గూడా ఒక మనిషి ఇంట్లో నుంచి బయటికెళ్తే అది ఏడికి పోయినా, పనికి పోయినా, లేకపోతే ఊరికి పోయినా, గుడికి పోయినా గూడా తిరిగొచ్చేదాకా భయపడుతూ బ్రతకాల్సిన రోజులు ఇవైతే. మరి మీలో ఎంతమంది ఈ బస్సు ప్రమాదాలని చూషిండ్రు? మీకెట్లా అనిపించిందో గూడా కామెంట్ చేసి చెప్పండి. ఇగ నేను వంటంతా అయిపోయిన తర్వాత ఈ కబోర్డ్ అయితే క్లీన్ చేశాను. ఫ్రైడే రోజు వింటర్ వచ్చిందని చెప్పినా గదా! ఇగ పిల్లల కోసమయితే వింటర్ బట్టలు తీసి ఇక్కడ రెడీగా పెట్టిన. ఈ 4 డేస్ వర్షం పడుతుంది గదా! మరి వర్షం పడడం వల్ల చలి ఎక్కువైందా? లేకపోతే సీజన్ వచ్చిందా అని అర్థం కాలేదు. అందుకే అవి బ్యాగ్‌లోనే అట్లనే పెట్టిన. రేపటి ఎల్లుండి అయితే బయటికైతే తీస్తాను. దీంతోని కబోర్డ్ మొత్తం అయితే క్లీన్ చేశాను. పిల్లలు గూడా స్కూల్ నుంచయితే వచ్చిండ్రు. ఈరోజు వంట ఏం చేశానంటే, నేను మిరియాల రసం అయితే జేషిన. ఇగ సోరకాయ కూరొండిన. బాగా వర్షం పడుతుంది గదా! కొంచెం సర్దయితే అయింది. తగ్గడానికి కొంచెం ఘాటుగా ఉండేటట్టుగానే చేసిన. ఇగ కబోర్డ్ క్లీనింగ్ అంతా అయిపోయింది. ఈ కబోర్డ్‌లో మా సార్‌కి సంబంధించిన వస్తువులు ఎక్కువగా ఉంటాయి. కిందనేమో మెడిసిన్‌లు అవి అందరం యూజ్ చేస్తా. ఆ కిందనేమో లగేజ్ బ్యాగ్‌లు అయితే పెడతాను. ఈ కబోర్డ్ సదిరే వరకే ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇగ ఇల్లు మొత్తం మళ్ళా ఒకసారయితే క్లీన్ చేసుకొని ఇల్లయితే ఊడ్చాలి. ఇగ ఈ వ్లాగ్ అయితే ఇడికే ఎండ్ చేస్తున్నాను. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి. గుడ్ నైట్.